నేను ట్రీట్ ఇవ్వడానికి మిమ్మల్ని తీసుకొచ్చానని చెప్పేసి ఆ ఊరందరి ముందు నేను తోపుగాని అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఆ టైప్ లో ఒకటి తగిలాడు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక దగ్గర అయితే కూర్చోకూడదు. ఇక్కడ అసలు పూర్తిగా ఎలక్ట్రిసిటీ కూడా లేదు పాపం వీళ్ళకైతే. డైరెక్ట్ గా ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. క్యాపిటల్ సిటీ కాబూల్ లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, షెరియాక్ అంటూ ఉంటారు. టైర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, దీంతో తయారు చేసుకున్నారు. ఇంకో అమ్మాయి ఏమో శాంతంగా మాట్లాడుతుంది. ఓకే తషకర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా రైట్ నౌ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని హెరాత్ అనే సిటీలో ఉన్నాం. ఇదే నా లాస్ట్ సిటీ అనమాట ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రిప్లోని. ఇప్పటికే మనం చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసాం, అన్నీ మీరు చూసారు, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటే ఇక్కడ నేను ఒక 5 అమ్మాయిలను అయితే మీట్ అయ్యాను ఈ హెరాత్లోని. సో ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలతో ఏంటంటే ఒక విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. విలేజ్కి వెళ్ళిన తర్వాత సో వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో మేము ఫుడ్ అది తినేసి ఆ తర్వాత వాళ్ళకైతే చిన్న గిఫ్ట్ లాగా ఏదైనా కొనేసిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని కలడానికి వచ్చారు కదా, సో చివరిలో ఏదైనా గిఫ్ట్ ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నా. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మేము ఒక విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఆటోలకు చెప్పాను కదా వింటర్ టైంలో డోర్లు కూడా ఉన్నాయని. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక దగ్గర అయితే కూర్చోకూడదు, అందుకని వాళ్ళు వెనకతలు కూర్చున్నారు. ఒక 200 ఆఫ్ఘనీ అయితే తీసుకుంటున్నారు ముగ్గురికి కలిపి. ఇక్కడ విలేజ్కి అయితే తీసుకొచ్చారు. మమ్మల్ని తీసుకొచ్చిన ఆటో అతను అయితే అక్కడ వెయిట్ చేస్తే మీరు వెళ్ళి విలేజ్ చూసి రండి అన్నారు. ఈ విలేజ్ పేరు వచ్చేసి సైదాబాద్. బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మొత్తం మౌంటైన్స్ అయితే ఉన్నాయి. ప్యూర్ బాగా డీప్ లోకల్ విలేజ్ అనమాట. మొత్తం మట్టి ఇల్లులు. యా, సో దిస్ ఈజ్ క్లే ఆర్ జస్ట్ మడ్? They are not stone. They made by Gil. Gil? Gil. This one. Okay, okay. Yeah. But when rain comes, it will go away, right? Yeah, it's not very strong. Yeah. Okay. కొందరు విలేజర్స్ అయితే She take the permission. We can go to that house and see the. వావ్, నైస్. ఆమె అయితే అడిగిందనమాట వాళ్ళ ఇంట్లోకి, ఐ మీన్ రావచ్చా అని అడిగితే సో రమ్మన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. మా ఆటో రాగానే ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు అనుకుని అందరూ ఎగ్జైట్ అయిపోతున్నారు. చూద్దాం ఇంట్లోపలికి. మనం లాస్ట్ టైం కూడా ఒక విలేజ్ వీడియో చేసాం బమ్యాన్ దగ్గరలో. కాకపోతే అక్కడ ఏంటంటే మనల్ని ఇంట్లోకి అయితే అసలు రానిలేదు, ఇలాంటి ఓల్డ్ హౌసెస్. ఎస్. వాళ్ళ ఇంట్లోపల చూడండి ఎలా ఉంది. సలాం అలైకుం. ఇదైతే వాళ్ళ ఇంటి లోపల ప్రాంగణం అనమాట. బయట అయితే పెద్ద ప్రహారీ గోడల్లో ఉండి. యా, ముందైతే ఇక్కడ ఒక బోర్ ఉండేది. ఇక్కడ ఆల్మోస్ట్ 1, 2, 3 ఒక 4-5 ఇల్లులు అయితే ఉన్నాయి. ఈ అన్నిటికి అయితే వీళ్ళకి వాటర్ అనేది ఇది ఉండేది బోర్ లాగా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వాటర్ లేదు, కష్టమైపోతుంది. వీళ్ళందరూ అలాగ అక్కడ ఎల్లో క్యాన్స్ ఉన్నాయి కదా, సో వాటిల్లో అయితే వాటర్ నింపుకొని బయట నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఇదిగోండి వీటి నుంచి అయితే వాటర్ బయట నుంచి నింపుకొని ఇక్కడ వచ్చి వీళ్ళు డైలీ యూసేజ్కి అయితే వాడుకుంటున్నారు. దట్ ఈస్ సోలార్ for electricity. Even in cities also there is no electricity. How in villages there is electricity? In Kabul there is only 2 hours 3 hours electricity whole day. Yeah. No, in the modern city, the place that we live there, we have maybe 2 hours we do not have electricity. Okay. But because they are village, they use very less time. Yeah. Maybe sometimes no. I think they do not have completely electricity. Yeah, They only just use for, okay. ఇక్కడ అసలు పూర్తిగా ఎలక్ట్రిసిటీ కూడా లేదు పాపం వీళ్ళకైతే. విలేజెస్లో చాలా వరకు అంతే, ఓన్లీ సోలార్ ప్యానల్ అయితే వాడుతున్నారు. ఈవెన్ ఇది వింటర్ కదా, పెద్దగా సన్లైట్ కూడా రాదు, అందుకని చెప్పేసి వీళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. నైట్ టైం మరి వీళ్ళు ఓన్లీ కొవ్వొత్తులు ఇవే యూజ్ చేసి జీవనం అయితే సాగిస్తారు. ఈవెన్ ఇక్కడ చూడండి ప్రతి ఇంటికి కూడా ఒక బోర్ ఉండేది, కానీ ఇప్పుడు అయితే ఏం లేదు. ఈ ఇంటికి కూడా ఒక బోర్ ఉంది, అక్కడ ఒక బోర్ ఉంది, ఆ మూలన కూడా ఒక బోర్ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రతి ఇంటికి లేకుండా చేసేసారనమాట. ఇటువైపు వెళ్ళి చూస్తే ఇది ఇంటి బ్యాక్ సైడ్. ఇది జస్ట్ ఖాళీ స్థలం అన్నమాట. వెరైటీగా ఉంది. ఈ హౌసెస్ డిజైన్స్ కూడా చూడండి, అన్నీ ఇలాగా కప్పుల్లా ఉన్నాయి. మీదన పై కప్పు వెరైటీగా ఉంది.
ఓకే హీ డోంట్ నో హౌ ఓకే పాప మనోడికి మాటలు రావంట. కెన్ ఈస్ దెర్ ఎనీ స్మాల్ షాప్ విల్ బై స్మాల్ చాక్లెట్స్ ఫర్ దెమ్? I think there is one shop over there, right? It's close. I want to maybe give some chocolates. Yeah. ఇగోండి ఈ క్యాన్స్లో అయితే వాళ్ళు వాటర్ తెచ్చుకుంటారు ఒకేసారి. ఒక 10-15 క్యాన్లలో అయితే తెచ్చేసుకొని వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోపల ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. సో మన షూస్ అయితే బయట ఇప్పేసి వెళ్ళాలి, ఎందుకంటే ఈవెన్ మన కల్చర్లో కూడా అంతే కదా, చెప్పులు బయట ఇప్పేసి వెళ్తాం. కానీ కొన్ని కంట్రీలో ఏంటంటే డైరెక్ట్గా ఇంట్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఓన్లీ ఇగోండి ఇలా చిన్న బ్యాటరీ టైప్లో ఉంది, బయట సోలార్ ప్లేట్ అయితే అతికించారు కదా, ఇది దీనికి ఎప్పుడైతే ఛార్జ్ ఎక్కుద్దో సో దాని ద్వారా అయితే వీళ్ళు ఏమన్నా ఫోన్కి ఛార్జ్ పెట్టుకోవడం కానీ, లేదంటే ఓన్లీ చిన్న లైట్ మాత్రమే వాడుతున్నారు. చూడండి, వెన్ దెర్ ఈస్ అ రెయిన్ వాటర్ డోంట్ కమ్ ఇన్సైడ్. No, they did not come because they are work with paint. Okay. I think they put the bricks on the top, they put one layer like this. Yeah. Mud. వర్షం అది పడినప్పుడు లోపలికైతే నీళ్ళు రావంట, పోనీ పర్లేదు. ఇట్స్ స్ట్రాంగ్ బట్ ఐ థింక్ ఇట్ విల్ బి హాట్ ఇన్ సమ్మర్ ఆల్సో. ఐ థింక్ Yeah, it's very hot. వెరీ హాట్. చూడొచ్చు వీళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంది. కిందన మొత్తం ఈ ఆల్మోస్ట్ చాలా వరకు ఆఫ్ఘనీ ఇంట్లో కానీ రెస్టారెంట్లో కానీ కిందనైతే, సో యూజువల్లీ ఇన్ లాట్ ఆఫ్ ఆఫ్ఘనీ హౌసెస్ ఆర్ రెస్టారెంట్స్ దే లైక్ ద కార్పెట్స్. Yeah, in the village mostly they are like this. Yeah, not in village, like I think in all the homes are, Yeah, this one, yeah. yeah, carpets. Use Yeah, all of whole home is like this. yeah. Even your home is also like this. Yeah, all of the home. Okay, all of Modern or village doesn't matter, we all use like that. carpets. Yeah. ప్రతి ఇంటికి కార్పెట్స్ అయితే ముఖ్యం అంట. Some have soup. ఓకే, వీళ్ళ ఇంట్లో గడియారం కూడా చూడండి, ఒక గిఫ్ట్ లాగా. ఇది పని చేయట్లేదు కాకపోతే, ఇట్స్ నాట్ వర్కింగ్. వీళ్ళు చాలా వరకు ఏంటంటే ఇలాగ ఈ చిన్న సిలిండర్ అయితే యూజ్ చేస్తారనమాట కుకింగ్కి అన్నిటికీను. ఇదైతే మనకి ఐ మీన్ ఈ లోపల ఇంకొక రూమ్ అయితే ఉంది. ఇవైతే ఏంటంటే షెల్ఫ్స్ టైప్లో అనమాట. మనకి బీరువాలు అవి ఉంటాయి కదా, సో మనకి ఇక్కడ ఈ ఇంట్లో అవి ఉండవు కాబట్టి ఈ షెల్ఫ్లో ఇలా తయారు చేసుకొని ఒక కర్టన్స్లో పెట్టేసి అయితే వాడుతున్నారు. ప్రతి ఇంట్లో మీరు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కల్చర్ అయితే ఉంటుంది, అదే టీ కల్చరు. మన బుడ్డోడు అయితే నీళ్ళు తాగుతుంటే, ఆ పాప అయితే చూడండి వేడివేడిగా టీ అయితే తాగుతుంది. వాట్ యు కాల్ టీ, గ్రీన్ టీ ఇన్ యువర్ లాంగ్వేజ్? Chai subs. Chai? Green tea, chai subs. Chai subs. Yeah. But it's How black tea. this is black tea, okay. Chai syrup. But usually people love tea Yeah. without milk. Yeah. In Afghanistan, we drink tea without any milk. Yes. Some people use sugar as well. Sugar, yes, but it's good for health. Yeah. But Yeah. in India, I think they use milk, yeah? యా, ఇంకా వీళ్ళ ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. ఇంక మనం ఇంకా చూడడానికి అయితే పెద్దగా ఏం లేదు ఇంట్లోని, ఇంకా ఎక్కువసేపు ఉంటే కూడా బాగోదు. వాట్స్ హర్ నేమ్? Sanas. సనాస్. The name of that girl is Sanas. సనాస్, దట్ బాయ్. Namazisha? Ayub. అయూబ్, సనాస్ అయూబ్. They are a grandchild. yes I understood. 4, ఓకే. He has 4. గ్రాండ్-మదర్. She cannot speak. he cannot speak, okay. Papa, what's his name? What's Namazisha? Yeah. Solar. Saura. Solar. Okay. Solar. Solar. It's, you know Solar? That is a movie name. Somehow, yeah. Yes, Solar is a movie name. మనోడి పేరు సోలార్ అంట. ఇది వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు. ఇంకొక బుడ్డోని కూడా తీసుకొని వస్తున్నారు, పాపనో బాబునో. మనం వచ్చామని పాపని. వాడైతే ఏడుస్తున్నాడు, ఎవడో కొత్తడు వచ్చాడు అనుకొని.
చూసారు కదా వీళ్ళ ఇంట్లోపల అయితే ఎలా ఉంటుందో. వీళ్ళ ఇక్కడ జీవనం సాగించడం అయితే చాలా కష్టం. ఈ పక్కనే చూడొచ్చు పెద్ద మౌంటైన్. ఇక్కడ ఏంటంటే చాలామంది కాంపౌండ్స్ లాగా అనమాట. ఈ కాంపౌండ్లో ఒక 4-5 ఇల్లు ఉన్నాయి. అటువైపు కాంపౌండ్లో ఇంకో 2-3, ఇంకో కొంచెం విలేజ్ లోపలికి కూడా వెళ్ళి చూపిస్తా. బట్ ఇప్పుడు వచ్చి నేను ఆఫ్ఘనిస్తాన్లో ఏ విలేజ్కి వెళ్ళినా సరే పెద్ద ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఓన్లీ వీళ్ళు మాత్రమే ఇన్వైట్ చేశారు. సో నాకు వీళ్ళకి ఇవ్వడానికి కూడా ఎక్కువ డబ్బులు లేవన్నమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మన ఆఫ్ఘనిస్తాన్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని లాస్ట్ సిటీలో అయితే ఉన్నా. సో మొత్తం డబ్బులు అయితే వాడేశాను. పెద్దగా వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర కూడా లేదు. ఒక 200 ఆఫ్ఘనీ అయితే ఇద్దామని అనుకుంటున్నా. చాక్లెట్ ఓకే, తషకర్. సో ఒక 200 ఆఫ్ఘనీ అయితే ఇచ్చాను. మరి ఇంకా నాకే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదు, తర్వాత వాటర్ ఏం లేవు, ఫెసిలిటీస్ ఏం లేవు. నేనైతే యూజువల్గా చాక్లెట్లు కొందాం అనుకున్నా. ఇక్కడ పోనీ అవి కొందాం అంటే షాప్స్ కూడా ఏం లేవు. మొత్తం ఒక విలేజ్ లోపలికి అయితే వచ్చేయడం వల్ల చుట్టూ మౌంటైన్స్ తప్ప ఏం లేవు. అందుకనే వాళ్ళే ఏదో కొనుక్కుంటారని ఒక 200 ఆఫ్ఘనీ ఇచ్చాను. అంటే మన డబ్బుల్లో ఒక అరౌండ్ 350 రూపీస్. నేను ఈ కంట్రీ నుంచి వెళ్ళడానికి నాకు అట్లీస్ట్ ఒక 3000 నుంచి 4000 ఆఫ్ఘనీ అయితే ఉండాలి కదా. అందుకని ఎక్కువ ఇవ్వలేకపోయాను. ఒకవేళ స్టార్టింగ్ ట్రిప్లో అయితే మేబీ ఒక 500 లేదంటే ఒక 700-800 ఆఫ్ఘనీ అయితే ఇచ్చేవాడిని. వీళ్ళకి కూరగాయలు కూడా చూడండి, ఒక బండిలో అయితే తీసుకొచ్చి ఇక్కడైతే డైరెక్ట్గా అమ్ముతున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు సిటీ లోపలికి వెళ్ళి కొనుక్కోవడం అయితే కష్టం కదా. అందుకని ఒక అతను అయితే బండి మీద తీసుకొచ్చి కూరగాయలు అయితే అమ్ముతున్నాడు. ఎవరికి ఏవి కావాలంటే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు తక్కువగా. But you can see that the way of their living is very bad. Yes. Yeah, I said that instead of eating snack, they can eat Yeah. something, But buy something that they need. I think I am in the ending of the trip, so I exchanged very little. If I'm in starting of the trip, maybe I can give them little bit more. no, doesn't matter. I said instead of snack, they can pay Yes, those things that yeah. they need. Yeah, because Instead after of that, buying money chocolate, is they very- can buy something. What else they oil, need? Water. Yes. Because you can see that they do not have electricity, Yes. they do not have water. Even the water they should buy. Because of that, it's very difficult. Okay. The whole village no water. Yeah, all of them. Okay. In the past they had, but now I think it's Removed. yeah. అండ్ చాలా వరకు ఇల్లులు కూడా చూస్తున్నారు కదా, అన్నీ శిథిలావ స్థితిలో ఉన్నాయి. ఐ థింక్ కెన్ యూ ఆస్క్ దెమ్ ఇన్ దిస్ విలేజ్ హౌ మెనీ పీపుల్ ఆర్ లివింగ్? 70 or 80 homes there. 80 homes, but people? No, home. 70 home. ఓకే, Family, 70 family. 70 ఫ్యామిలీస్. ఇందాక మనం ఇంటి లోపల నుంచి చూసాం కదా, ఒక కన్నం అయితే ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే మొత్తం కవర్ చేస్తారు. ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి చలి ఎక్కువ ఉంటుందని. సమ్మర్ అనుకోండి అది తీసేస్తారు, సో గాలి అయితే వస్తుంది. కాకపోతే వర్షాకాలం కూడా అయితే అది క్లోజ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఆ కన్నంలోంచి వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది. కనిపిస్తుందా, ఇలా చిన్న క్యాప్లా ఉంది. అందుకనే ప్రతి ఇంటి పైన క్యాప్ ఉంది. కొందరు ఏంటంటే ఇంట్లో కుక్ చేసుకున్న పొగ అది పోవడానికి అయితే అలాగ పైపుల్లో పెట్టుకున్నారు. కొందరు ఏంటంటే గాలి కోసం క్యాప్స్లో పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఇంకా విలేజ్ అయితే ఇలానే ఉన్నాయి అన్ని హౌసెస్. ఇక్కడ చూడొచ్చు ఒక బావి అయితే ఉంది. ఇందులో వాటర్ ఉందేమో చూద్దాము. ఇది కూడా అసలు మొత్తం ఇరిగిపోయిన బావిలా ఉంది అసలు. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మన దగ్గర చాక్లెట్లు కూడా లేవు ఇద్దామంటే. ఈ బావి కూడా క్లోజ్, వాటర్ లేక. వీళ్ళు మగ్గు కూడా చూడండి అలాగా తయారు చేసుకున్నారు. టైరు చాలా స్ట్రాంగ్గా ఉంది, దీంతో తయారు చేసుకున్నారు. దిస్ ఈజ్ అ వెల్ బట్ నో వాటర్. Yeah, I think it has very less. You born in a village or you born in a city? Me in city. City. So you don't know about villages. Yeah, because I did not live. I haven't lived here. The child of duck. Child of dog. Puppy. Puppy, yeah. యా, చిన్న కుక్క పిల్ల కనిపిస్తే నీలోఫర్ తన పేరు, తనేమో చైల్డ్ ఆఫ్ డాగ్ అని అంటుంది. సడన్లీ ఐ వాజ్ షాక్డ్. హే చైల్డ్ ఆఫ్ డాగ్. చైల్డ్ ఆఫ్ డాగ్ వెంట్ ఇన్సైడ్. Think this home is like, already it's demolished. It's broken, Yeah, no one is staying. చూడొచ్చు ఇక్కడ ఎవరు నివసించట్లేదు.
ఇప్పుడే విలేజ్లో అయితే కొంచెం ఇబ్బంది అయింది. ఆల్మోస్ట్ విలేజ్ అంతా చూసుకుని అక్కడ ఒక కొండ ఉంటే ఆ పైకి అయితే ఎక్కుదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. చెప్తాను మీకు మొత్తం. ఒక పెద్ద అతను అయితే వచ్చారు వీడియో తీస్తుంటే. అతను ఏమన్నారంటే, మీరు విలేజ్కి వచ్చారు కదా, ముందు విలేజ్ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా వీడియో ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి అడిగితే, నాతో పాటు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు కదా, అందులో ఒక అమ్మాయి ఏమో కోప్పడిపోతుంది, మేమేం తప్పుగా తీస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి. ఇంకో అమ్మాయి ఏమో శాంతంగా మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు డిస్కషన్ తర్వాత అయితే ఆ అమ్మాయి నెంబరు, ఆ అమ్మాయి డీటెయిల్స్ అవన్నీ తీసుకొని సర్లే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారనమాట. చూసారు కదా, అది విలేజ్. ఇప్పుడైతే సిటీ సెంటర్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోతున్నాం తిరిగి కంగారుగా. వీళ్ళతో ఎందుకు మళ్ళీ డిస్కషన్ అని చెప్పేసి. ప్రతి ఊర్లోనే ఒకడు ఉంటాడు కదా, వాళ్ళ ఊరందరి ముందు నేను తోపుగండి అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఆ టైప్లో ఒకడు తగిలాడు అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. కార్లో వచ్చి అది ఇది నా ఎక్స్ట్రా చేసాడు. తిరిగి అయితే మేము ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. Okay, in the name of God, I'm Nilfar Abbasi from Afghanistan and I live in Herat city. సో యువర్ నేమ్? Nilufar. నీలోఫర్. సో Hello, my name is Sakina. My family name is Foladi, and I'm a translator for God. And I'm living in Afghanistan in Herat. And today we came here for going around. And now we are in a hotel. I think the name of that hotel is Charfast. It's the name of food. Yeah, it's and now it's 1 o'clock. Yeah, the time. yes, around 1:30. Yeah, it's around 1:30, and now we are waiting for food. Yes. Yeah. You are good in making videos, vlogging. No, and So, which class you are studying? Like what you studied? English. No, like you went to the till 6th grade, right? Yeah. She went up to 8, I think, and Eight? I went. But No. I heard in Afghanistan you can only study. No, it was before the time. Before Taliban came, I finished 9th grade. 9th grade. Okay. 9. I finished after that Taliban came, and Okay. after that I couldn't continue my school, and she started until 7. 7. Seven. Okay. and after that because of the Taliban we couldn't continue. But now Okay. we go to classes. Just courses. course. Okay. Yes. ఇట్స్ ఓకే. యా. సో మా ఫుడ్ అయితే రాబోతుంది. సో ఫుడ్ తెచ్చే ముందు ఇలా ఏంటంటే ఒక కవర్ తెస్తారు. Yeah. ఓకే. And yeah. సో దిస్ ఈజ్ నాన్ See? అండ్ Naan, yeah, and kubida. కుబిదా మీన్స్ దిస్ ఈజ్ విచ్ మీట్? Yeah, gusfan. గోస్ఫండ్. ఓకే. Gusfan da kubida shi? Oh. Yeah. సో అది గోస్ఫండ్ అంటే యాక్చువల్గా ఐ మీన్ గొర్రె మాంసం. ఇది కూడా అంతే, కాబులి పలావు. దీంతో పాటు ఒక కర్రీ అయితే ఇచ్చారు. Something for drink. ఎస్. వాట్ దే హ్యావ్? Egon nishdan. Soda. సోడా, మేబీ కోలా. Coca-Cola. సో నేనైతే కౌచ్ సర్ఫింగ్ అని చెప్పేసి ఒక యాప్లో అయితే తను నాకు పరిచయం అయింది. అసలు అది తనకి ఎలా తెలుసు అని అడుగుతా. సో హౌ యూ నో అబౌట్ కౌచ్ సర్ఫింగ్? Yeah, it's an app for foreign people that want to come to Herat. They can contact with people that are living there, and they can show their culture, their city, and people. బట్ హౌ యూ నో, లైక్ హూ సజెస్టెడ్ యూ దట్ యాప్? One of my friend Uh-huh. that he suggested me that use that app, and it's a long time that it maybe 8 months that I'm using from that Okay. apps, and it's a good app. Yeah, I ఓకే. use it. ఓకే. Yeah. సో యూ నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ కౌచ్ సర్ఫింగ్? Still no, I didn't have any problem. Yeah, it's a good app for those people that want to come to one country, or for seeing other country people or host people. Yeah. ఓకే. నేను వీళ్ళని అయితే కౌచ్ సర్ఫింగ్ అనే యాప్లో పరిచయం అయ్యారు వీళ్ళు నాకు. సో నేను ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా సరే కౌచ్ సర్ఫింగ్ అనేది యూజ్ చేస్తాను. ఆ యాప్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. బట్ వీళ్ళకి అంత టైం అయితే లేదంట. వీళ్ళు ఇప్పుడు ఒక క్లాస్కి అయితే వెళ్ళాలంట. సో అందుకని లేట్ అయిపోతుందని చెప్పేసి ఫుడ్ అయితే తినేసి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ అరౌండ్. You're welcome. Yes. Welcome to our country. I'm glad, like, that you like Herat.
And I told you earlier, like you are the like first woman I met and I talked in Afghanistan. So yeah, Herat is different. I like Herat. It's very nice. Yes. ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో షిరియాక్ అని చెప్పేసి ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ అయితే ఉంది. ఒక టవర్ టైప్లో వస్తుంది. వెరైటీ ఉన్నాయి, కాకపోతే మనకి మెనూ అయితే అర్థం కావట్లేదు. సో దిస్ వన్ ఈజ్ చాక్లెట్ అండ్ దిస్ వన్ ఈజ్ పిస్తా. దిస్ వన్ It's special. Special shiriak. This one? It has zaffaron. Saffron. Okay. Saffron. Okay. So which one is good? What you suggest? She suggests this. I suggest this. And what about you? What you suggest to me? I never tasted. Let's see. Do you want ice cream? Yeah. I want shiriak. Traditional Afghan. It have different kind of fruit into that. We suggest this for you. Fruits. Yeah, it has different kind of fruits into that. మనం అయితే ఫ్రూట్ షిరియాక్ ఇద్దాం. Okay. And I think special is also good, no? Okay. Yeah, it's also good. Special, yes. For me, special. You pista, you chocolate. Yeah. یک شیریخ کاکائو. شیریخ مغزو. Syriac special. Okay. తషకూర్ షిరియాక్ చూడండి ఎలా ఉంది, డిఫరెంట్. దిస్ ఈజ్ స్పెషల్. Special, simple. No, స్పెషల్ పిస్తా ఐ థింక్. But the name, simple is cacao. కకోవా చాక్లెట్. Chocolate, yeah. ఓకే, యా హ్యావ్ ఇట్. ఎస్, ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో. First you try and tell how is it. This I think you tasted a lot of times. Okay. Because we're angry, we get hot. Yeah. Okay. You need to cool Yeah. down. Yeah, it's great. It not taste like ice cream, but it's nice. Do you like it or no? Yes, very Delicious. unique taste. Yeah. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా వరకు ఇది ఏంటంటే క్యాపిటల్ సిటీ కాబూల్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, షిరియాక్ అంటూ ఉంటారు. బట్ మనకైతే ఇక్కడ హెరాత్లో కూడా ఉంది. నేను ప్రజెంట్ అయితే ఫోర్ సీజన్స్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే వాళ్ళు నాతో పాటు ట్రావెల్ చేశాక పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అలా తిరిగాక చివరిలో ఏమైనా డబ్బులు అడుగుతారేమో అని చెప్పేసి అపార్థం చేసుకున్నా. కానీ వాళ్ళు ఏంటంటే చాలా మంచి వాళ్ళు అనమాట. డబ్బులు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ నేను రెస్టారెంట్కి తీసుకెళ్ళినా సరే వాళ్ళు హాఫ్ ఆఫ్ ద మనీ వాళ్ళు పే చేసేస్తున్నారు. లేదు నేను అలాగా కాదు, నేను ట్రీట్ ఇవ్వడానికి మిమ్మల్ని తీసుకొచ్చానని చెప్పేసి పే చేసిన తర్వాత నాకు ఏమైనా ఇవ్వాలనిపించింది వాళ్ళకి ఆల్రెడీ నేను వచ్చినప్పుడు ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు ట్యాక్సీలో రావడానికి వీటికి వాటికి వాళ్ళకి కూడా ఖర్చు అవుద్ది కదా. అవి ఇస్తున్నా సరే తీసుకోలేదన్నమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 500 ఆఫ్ఘనీ అయితే ఇచ్చాను. వాళ్ళు అది కూడా వద్దు అన్నారు. అయినా సరే నేను బలవంతంగా లేదు తీసుకోండి నా హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి నేను ఒక 500 ఆఫ్ఘనీ ఇచ్చా. ఈ రోజు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు లేదు వద్దు, నిన్న కూడా మీరు ఇచ్చారు, మాకు అలా తీసుకోవడానికి ఏదోలా ఉంది, మేము మీకు మా సిటీని చూపించాలనుకున్నాం, చూపించాం అని చెప్పేసి అన్నారు. అందుకనే డబ్బులు తీసుకోవట్లేదని చెప్పేసి దగ్గరలో ఒక స్వీట్ షాప్ కనిపిస్తే స్వీట్లు అయితే కొనేసి తనకొక బాక్స్ తినకొక బాక్స్ ఇచ్చాను. సో హ్యాపీగా అనిపించింది అనమాట వాళ్ళకి ఇస్తే.